హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. ఇవాళ దోసకాయ మటన్ కూర చేసుకుందాము. ఇదిగోండి ఇట్లా కళాయి ఒకటి స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా ఒక 150 గ్రామ్స్ వరకి మంచి నూనె పోసేసుకోవాలి. డైట్ అలా చేసే వాళ్ళకి పూర్తిగా మటనే కాకుండా దోసకాయతో కూడా తినటం వల్లంగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి దోసకాయలో మనకి డైట్‌లో బాగా పనికొస్తదండి మటన్ కర్రీ ఇట్లా తింటే. ఇలా ఉల్లిపాయలు చక్కగా వేసుకొని రెడ్డిష్ బ్రౌన్‌లోకి వచ్చేటట్లు వేపేసుకోవాలి. ఇలా వేగిన ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్‌లోకి వచ్చేదాకా వేపిన ఉల్లిపాయల్లో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మన రుచికి తగినంత వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మన ఛానల్‌లోనే ఉంది. నేను దీంట్లో చెక్క, లవంగము, పసుపు, ఉప్పు వేసి మిక్స్ చేసి పట్టాను. చాలా బావుంటదనమాట. చాలా రోజులు నిలువ కూడా ఉంటుంది. కలర్ ఏం చేంజ్ అవ్వదసల. దీన్ని యాడ్ చేసుకుంటే చాలా వాటికి మసాలాలు ఇక్కడే మనకొచ్చేస్తాయి కాబట్టి సరిపోతుందండి. ఇట్లా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఆయిల్‌లో వేగినాక మనం చక్కగా కడిగి పెట్టుకున్న మటన్‌ని యాడ్ చేసుకోవాలనమాట. ఇదొక 30 కేజీ దాకా ఉంటుందండి మటను. ఈ మటన్‌లోనే మన రుచికి తగినంత సాల్ట్, పింక్ సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు. కొంచెం పసుపు అలా యాడ్ చేసేసుకొని బాగా ఆయిల్‌లో మగ్గనివ్వాలండి దీన్ని ముందుగానే మనం. చక్కగా ఇట్లా మొత్తం పట్టేసేటట్లు కలుపుకొని మూత పెట్టేసేసి చక్కగా ఒక 10 మినిట్స్ దాకా వేగనివ్వాలి. ఇట్లా ఆయిల్‌లో వేగితే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చి చక్కగా ముక్కలకి ఉప్పు, పసుపు అదంతా పట్టి ఉంటదండి. పైనుంచి మనము వాటర్ యాడ్ చేసుకోవాలంటే బాయిల్ చేసుకున్న వాటరే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ముక్కలు గట్టిగా అదో రకంగా తయారవుతాయి. చల్లటి వాటర్ యాడ్ చేసుకుంటే. అదే మనం బాయిల్ చేసుకున్న వాటర్ యాడ్ చేసుకుంటే స్మూత్‌గా ఉంటాయి ముక్కలు కూడాను. టెంపరేచరు కొంచెం అటు ఇటు అవ్వటం వలన చల్లటి నీళ్ళు పోస్తే ముక్కలు గట్టిగా అయిపోతాయండి. అదే వేడిగా ఉన్న కూరలో వేడి నీళ్ళు పోస్తే చక్కగా ముక్కలకి మనం యాడ్ చేసుకున్న ఉప్పు, పసుపు, మసాలాలు అన్నీ ముక్కలకు పడతాయన్నమాట. ఇప్పుడు ముక్క ఎంతవరకు ఉడికిందో చూద్దాము. దగ్గర ముప్పావు వంతు వరకు ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన ముక్కల్లో మనం దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు దోసకాయ ముక్కలతో పాటు మళ్ళీ మటన్ కూడా ఉడికిద్ది కాబట్టి మనకి సరిపోతుంది. మన రుచికి తగినంత వరకు కారం వేసుకోవాలండి పైన. ఇట్లా చెక్క స్పూన్ కాబట్టి 4, 5 స్పూన్స్ వరకు నాకు టీ స్పూన్స్ వరకు పట్టింది. ఎవరి రుచికి తగినంత అంత కారం వాళ్ళు వేసుకోవచ్చు. మటన్ కదండి కొంచెం ఘాటు ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇట్లా చూసారా దోసకాయ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మటన్ కూడా చక్కగా సరిగ్గా కరెక్ట్గా 100% ఉడికిపోయినట్లేనండి. ఇప్పుడు మనకి రైస్లో కలుపుకోవటానికి గుజ్జు కావాలి కాబట్టి మళ్ళీ నేను వేడి నీళ్ళని యాడ్ చేస్తున్నాను. సరిపడా గుజ్జు వచ్చే వరకు అనమాట. మనకి ఎంత గుజ్జు కావాలో అంత. ఇట్లా చక్కగా చివర్లోనే వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ మనకి కరెక్ట్గా తెలుస్తుంది. మొదటి నుంచి వేసామంటే అవి ఉడికిపోయి ఆ కలరు ఫ్లేవర్ అంతా పోతుందన్నమాట. పైన ఇట్లా కొత్తిమీరతో చక్కగా మనం వేసేసుకొని అది కూడా కలిపేసుకోవాలండి. ఇట్లా ఫ్లేవర్ వచ్చేయి చివర్లో కలుపుకుంటేనే వాటి ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ చేంజ్ కాకుండా కూరకి అందాన్ని ఇస్తాయండి. అలాగే మంచి టేస్ట్, మంచి వాసన కూడా ఇస్తాయి. ఇట్లా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవటమేనండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మనందరి కోసం ఒక మంచి మాట. చేసే ప్రతి ప్రయత్నం గెలుపునైతే ఇవ్వకపోవచ్చు కానీ గెలవగలం అనే నమ్మకాన్ని అయితే మనందరికీ ఇస్తుంది.